ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లాస్ట్ సెషన్లో కానీ మనం ఇంతవరకు చదువుకున్నది కానీ జనరల్గా కూడా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. హలో. ప్రశాంత్ అన్న ఒకసారి ఇప్పుడు ఎలా ఉంది మాట్లాడండి బ్రదర్? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ ఉందన్న, ఇప్పుడు పర్ఫెక్ట్. ఓకే. ఓకే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే మనం లాస్ట్ వీక్ చదువుకున్న డిస్కషన్ కానీ అంతకుముందు కానీ లేదా జనరల్గా బైబిల్ సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. మీకు క్వశ్చన్స్ ఏం లేనట్లయితే ఫిలమోన్ రాసినటువంటి పత్రికనే మనము వర్స్ 7 వరకు చూసుకున్నాము. సో వర్స్ 7 నుంచి అంటే టోటల్గా అయితే నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బట్ కాకపోతే వాక్యపరంగా మనం దాని అంటే ఏ విధంగా మాటలు రాయబడ్డాయి అన్నది ప్రాముఖ్యం కాబట్టి ఆ రాసిన విధానాన్ని ఒకసారి గమనిద్దాం. హోల్ పిక్చర్లో లాస్ట్ వీక్ చెప్పినట్లు మెయిన్ 3 క్యారెక్టర్స్, రైట్? పౌల్ గారు, ఫిలమోన్ గారు, ఒనేసిమస్ గారు, రైట్? ముగ్గురు డిఫరెంట్ విశ్వాసములో వేరే వేరే పరిమాణంలో ఉన్నారు, రైట్? పౌలు గారి గురించి మనకు బాగా తెలుసు కాబట్టి వీళ్ళందరిలో పౌలు గారు తన యొక్క విశ్వాసంలో బలంగా ఉన్న ఆయన కాబట్టి ఆయన ఈ లెటర్ రాస్తూ అనేక విషయాలు మనతో తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ లాస్ట్ వీక్ ఆల్రెడీ అది చాలా విషయాలు చూసుకున్నాము. అయితే నేను వర్స్ 7 నుంచి 7వ వచనం నుంచి మరొకసారి డీటెయిల్గా చూడడానికి ట్రై చేద్దాం. వర్స్ 7 చాలా ఇంపార్టెంట్. 7వ వచనం చాలా, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. సో ఇది చాలా క్లియర్గా మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగాను. లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను కొద్దిగా. సో ఇది ఎటువంటిది అంటే అనేకమైనటువంటి కోణంలో నుంచి చూడాల్సినటువంటి హౌస్ చర్చ్, రైట్? పరిశుద్ధులు అనగానే మనకు జనరల్గా స్ట్రైక్ అయ్యేది ఏంటి అంటే వాక్య పరిచర్య చేసేవాళ్ళు, మినిస్ట్రీ చేసేవాళ్ళు, సువార్త ప్రకటించే వాళ్ళు, ఆ విధంగా మనం అనుకుంటాం. కానీ పరిశుద్ధులు అని చెప్పబడినప్పుడు ఇక్కడ ఎవరంటే సంఘంలో ఉన్నటువంటి అందరు పెద్దలు, వాక్య పరిచర్య చేసేవాళ్ళు, పాస్టర్లు, సంఘంలో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు అందరూ కలిపి పరిశుద్ధులుగా ఎంచబడుతూ, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా, ఫిలోమోను మూలముగా విశ్రాంతి పొందినందున.
ఎటువంటి విశ్రాంతి? ఆ, అది ఆ విశ్రాంతి అన్నది వాళ్ళు పొందుకున్న, అంటే పరిశుద్ధులు పొందుకున్న విశ్రాంతి అన్నది పౌలు గారికి ఆనందమును ఆదరణను కలుగుతారు. అంటే పౌలు గారి ముందు ఉన్నటువంటి వాక్యాలు మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటిది కానీ, రోమిలకు రాసినటువంటిది కానీ, తెస్సలోనికలకు రాసినట్టు ఇవన్నీ గమనించినట్లయితే ఆ, ఆయన ఒకలాంటిది అబ్జర్వ్ చేస్తాను. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? మనం కొలసియన్స్ లో చూసుకున్నాం. కొలసియన్స్ లో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు మిగతా వాళ్ళకి వాయిస్ సంపూర్ణుడిగా. క్లియర్గా ఉందా? రాజు, బెంజమిన్, ప్రశాంత్ అన్న మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయా, లేకపోతే నాకే వినిపించట్లేదు? క్లియర్ ఉందన్న. అందరికి క్లియర్గా ఉందా? ఎనీ డిస్టర్బెన్స్? నువ్వు అన్న. క్లియర్ గా ప్రసాద్ గారు, మీరు యూ వాంట్ టేక్ టైం టు రీకనెక్ట్ అవుతారా మళ్ళీ? హలో అన్న ప్రశాంత్ అన్న, హలో హలో క్లియర్గా ఉందా ఇప్పుడు బ్రదర్? ఇంతకుముందు సిగ్నల్ లేకుండా ఇంతకుముందు సిగ్నల్ బ్రేకింగ్ అవుతా ఉంది. ఓకే, ఇప్పుడు పర్లేదా? ఇది క్లియర్? ఇప్పుడు ఇప్పుడు ఇది ఓకే అన్న. ఓకే. సో మనం కొలసీలో చూసుకున్నట్లు ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు, ఆయన ప్రకటించున్నాం. రైట్? ఆ లైన్లో, ఓకే, ఆ లైన్లో పరిశుద్ధుల హృదయములు మీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలుగుతున్నది. సో హౌ మనం ఇప్పుడు ఎట్లా కండక్ట్ చేసుకోవాలి అంటే, బాప్తిజం తీసుకున్నాం, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినాం. బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏదైనా అవ్వచ్చు, రైట్? బ్యాక్గ్రౌండ్ లో సమ్మన్ సెడ్ పరలోకానికి పోతావు బాప్తిజం తీసుకుంటా అని చెప్పిండొచ్చు, ఆర్ యేసుక్రీస్తుని నమ్ముకుంటే పలానా సమస్యలు నీకు తీరిపోతాయి అన్న ఉద్దేశంలో క్రీస్తులకు నడిపించిండొచ్చు. లేదా క్రీస్తు చేసినటువంటి శిలువ మరణమును, పునరుద్ధానము, దానికి సంబంధించినటువంటి ఆలోచన జ్ఞానము మంచిది అనిపించి బాప్తిజం తీసుకుని యేసుక్రీస్తుని అంగీకరించు. రీజన్ ఏదైనా ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్. బట్ ఒకసారి స్టెప్ ఇన్ అయిన తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించి, సొంత రక్షణను అంగీకరించి సంఘంలో చేర్చబడిన తర్వాత, లాస్ట్ వీక్ నేను స్టార్టింగ్ సెషన్లో గుడ్ వర్సెస్ ఈవిల్ గురించి మాట్లాడాను. సో రైట్ వర్సెస్ రాంగ్, గుడ్ వర్సెస్ బ్యాడ్, గుడ్ వర్సెస్ ఈవిల్. ఓకే, సరైనది కాదు, రైట్ వర్సెస్ రాంగ్, గుడ్ వర్సెస్ బ్యాడ్, మంచిది పాడైపోయింది, గుడ్ వర్సెస్ ఈవిల్, మంచి మరియు చెడు. మన ఫెయిత్, మన విశ్వాసం ఏదైతే ఉందో అది అంతా కూడా ఆ లాస్ట్ లో ఉన్నటువంటి గుడ్ వర్సెస్ ఈవిల్, అంటే మంచి మరియు చెడుకు సంబంధించినటువంటి
ఆ ఫ్రేమ్వర్క్లో ఉంటుంది, అంటే ఆ విధానంలో ఉంటుంది. సో ఏంటి ఆ విధానము అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, నా మూలంగా లేదా యేసుక్రీస్తు నమ్ముకున్న మీ మూలంగా ఎవరైనా కూడా ఇంతకుముందు చెప్పినట్లు ద లీస్ట్ పర్సన్, ఒకవేళ మనము పొజిషనల్ లీస్ట్ పర్సన్స్ తీసుకున్నట్లయితే, అంటే కొత్తగా విశ్వాసంలో చేర్చబడిన వ్యక్తి కానీ లేదా పొజిషనల్లీ సంఘములో లీస్ట్గా కన్సిడర్ చేసేటువంటి వ్యక్తులు కానీ, సంఘంలో పెద్దవారిగా కన్సిడర్ చేసేటువంటి వ్యక్తులు కానీ, పాస్టర్ గారు, కుటుంబము, పెద్దలో ఎవరైనా కావచ్చు. సో వీళ్ళందరిలో జీవము కలుగునట్లు నేను ప్రయత్నం కలిగి ఉండాలి. అదేవిధంగా సంఘ బయట ఉన్న వాళ్ళు, సంఘం నుంచి బయట ఉన్న వాళ్ళు, వాళ్ళందరిలో జీవము కలుగునట్లు. ఎందుకంటే మంచి చెడు విధానంలో యేసుక్రీస్తు వైపు తిరిగిన వాళ్ళు మంచికి, మంచి అన్నదానికి నిర్వచనంగా ఉండాలి. అంటే వాళ్ళు జరిగించే ప్రతి కార్యము జీవము కలుగునట్లు ఉండాలి. ఆ జీవము కలిగించే విధానంలో ఒక భాగం ఏంటి అంటే, పౌలు గారు చెప్పినట్లు ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టడం అన్నది జీవం కలిగించేటువంటి విధానం. మంచిని ఎంచుకున్న వాళ్ళు ఆ విధానంలో అడుగు పెడతారు. రైట్. సో ఇప్పుడు ఫిలమోనుతో కూడా అదే మాట అంటాను. అంటే ఫిలమోను అటువంటి పని చేస్తుంది. ఏంటి అటువంటి పని అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, లాస్ట్ వీక్ ఉన్నప్పుడు ఆ పీరియడ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసి చెప్పాలి అంటే, వర్షం పడింది, విత్తనాలు వేయాలి, పంట అంటే పొలంలో విత్తనం వేయాలి. సో సంఘంలో ఉన్న కొందరు వెళ్ళి హెల్ప్ చేసేవారు. మేబీ ఆ విత్తనం వేయడానికో, ఆ దున్నడానికో, ఆర్ ఒకవేళ ఒలీవ గింజలు, ఒలీవ ఫ్రూట్స్, ఆలివ్ ఫ్రూట్స్ కొయ్యాలి, సంఘం హెల్ప్ చేసేది. పశువులకి ఎవరికైనా ఏదైనా బాగాలేదు, సంఘం హెల్ప్ చేసేది. సో స్పిరిచువల్గా ఎటువంటి హెల్ప్ ఉందో బ్యాలెన్స్డ్గా ఫిజికల్ హెల్ప్ కూడా ఉండేది. సో ఆ ఫిజికల్ హెల్ప్లో సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా ఉంది. బట్ ద పాయింట్ వచ్చి ఏంటి అంటే, ఇదంతా కూడా ఓకే, ఆర్థిక సహాయము ఏదో నేను గొప్పకు పోయి ఆర్థిక సహాయం చేయడం కాదు. అంటే సంఘంలో నాకే డబ్బులు ఉన్నాయి అని చూపించుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం కాదు. సంఘంలో నేను మంచోడిని అనేసి చూపించుకోవడానికి ఫిజికల్ హెల్ప్, క్లీన్ చేయడము, పని చేయడం, అలాంటివి చేయడం. సో అది కాదు. దిస్ అ బ్యాక్గ్రౌండ్. జీవము కలుగునట్లు ఎదుటి వ్యక్తిలో, అది సంఘస్థుడైనా సంఘస్థుడు కాని బయట వాడైనా కూడా వారిలో జీవము కలుగునట్లు నా పని కానీ సంఘస్థుల పని కానీ ఉండదు. రైట్. అంటే క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలవబెట్టడానికి కావాల్సినటువంటి అన్ని విధములైనటువంటి సహాయాన్ని సమకూర్చి మనం అందరం కలిసి జరిగించాలి. ఒకరికొకరికి జరిగించుకోవాలి, బయట ఉన్న వాళ్ళకు కూడా జరిగించాలి. సో అది ఫిలమోన్ వెరీ క్లియర్గా చేస్తున్నాడు. అందుకు పౌలు గారికి ఆదరణయో ఆనందము కూడా కలుగుతాను. రైట్. సో ఆ బేస్ లైన్లో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, సో ఇదంతా అప్ టు 7 వచ్చేసి ఒక బేస్ క్రియేట్ చేసినాడు లెటర్లో. ఎందుకు నీకు రాస్తాను అంటే, నువ్వు ఈ విధంగా ఉన్నావు కాబట్టి, నువ్వు విధంగా క్రీస్తులో ఎదుగుతున్నావు కాబట్టి, ఈ విధంగా నీ వలన మేమందరం ఆదరణ పొందుకుంటున్నాం కాబట్టి ఇంకొక మాట నీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను.
నువ్వు ఈ విధంగా ఉండు, నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్పేటువంటి అధికారము లేదా అటువంటి అథారిటీ ఆర్ కమాండ్ నాకున్నా కూడా వృద్ధులను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొంచున్నాను. ఎవరైతే ఈ ఫిలమోను పత్రికను సమకూర్చున్నారో దే షుడ్ బి వెరీ బ్రిలియంట్, ఆర్ మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి అయి ఉండాలి, లేదా సంపూర్ణమైనటువంటి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి చక్కగా దీన్ని సమకూర్చినటువంటి వ్యక్తి అయింది. ఎందుకు అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏదైతే ఉందో, వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని. ఈ ప్రేమను బట్టి వేడుకొనుట మంచిదనుకొని ఆ లైన్ ఏదైతే ఉందో, మీరు రోమ్ నుంచి తీతు వరకు ఆయన రాసిన లెటర్స్ అన్ని చదివితే ప్రేమను బట్టి వేడుకొనడం అన్నది మెయిన్ ఎసెన్స్ ఆఫ్ హిస్ మెసేజ్. సో ఈ అన్ని లెటర్స్ తర్వాత లాస్ట్ లో పౌల్ గారిది ఈ పర్టికులర్ లెటర్ పెట్టి అతను బోధిస్తా వచ్చినటువంటి అనేక అంశాల యొక్క మెయిన్ థీమ్ను ఈ లెటర్లో ప్రాక్టికల్గా చూపిస్తాను. ప్రేమను బట్టి వేడుకుంటాం మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొంచున్నాను. అంటే ఆయన జైల్లో ఉండగా మరి సువార్త చెప్పిండొచ్చు. సువార్త చెప్పడాన్ని బట్టి ఆయన మాటను బట్టి ఒనేసిమస్ యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిండొచ్చు. అందును బట్టి ఇప్పుడు ఒనేసిము గురించి వేడుకుంటాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. లాస్ట్ వీక్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఎటువంటి డ్యామేజ్ ఒనేసిమస్ ఫిలమోన్కు చేశాడు. రైట్ నో, ఇప్పుడున్న ఇంటి పని వాళ్ళను బట్టి మనం పోల్చుకోవద్దు. రైట్, ఇప్పుడు ఎవరికన్నా మీ ఇంట్లో ఎవరికన్నా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే కన్నా వాళ్ళతో ఒనేసిమస్ను పోల్చుకోకూడదు. ఇది దానికన్నా స్ట్రాంగ్ ఎఫెక్ట్ అన్నమాట. రైట్, అంటే ఇప్పుడు మనం ఎవరన్నా మన ఇంట్లో పనిచేస్తున్నారు అనుకో, వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి లాస్, అంటే మిగతా జనాలకు ఏవైతే లా అప్లికబుల్ అది ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు అప్లికబుల్. వాళ్ళని కొట్టినా కూడా, వాళ్ళని తిట్టినా కూడా, వాళ్ళని చంపినా కూడా, వాళ్ళకి జీతం ఇవ్వకపోయినా కూడా మనం లీగల్గా దాన్ని ఆన్సర్ చేయాలి. కానీ ఫిలమోన్కు రోమా ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. దేనికి అంటే ఒనేసిమస్ను ఏం చేయడానికి చేసినా కూడా ఎవ్వరు ఆయనను క్వశ్చన్ చేయరు. ఎందుకంటే ఒనేసిమస్ అనే వ్యక్తికి ఎటువంటి లీగల్ రైట్స్ లేవు. సో పౌలు గారు ఈ పత్రిక రాసినప్పటికీ కూడా ఒనేసిమస్కు ఉన్నటువంటి అథారిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే, ఇప్పుడు ఒనేసిమస్ రోమా ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినా, లేదా ఆ పట్టణంలో ఉన్న వారికి కంప్లైంట్ చేసినా కూడా ఒనేసిమస్ ప్రాణానికి హాని. రైట్, అది మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని చదువు.
అతడు మునుపు నీకు నిష్ప్రయోజకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. అతనితోనే లెటర్ పంపిస్తున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్దకు అతనిని నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని ఇంటిని గాని, అంటే పౌలు గారు ఆయన సువార్త చెప్పేటువంటి క్రమంలో బందీగా ఉన్నప్పుడు అతనికి పరిచర్య చేయడానికి అతని దగ్గర పెట్టుకోవాలనుకున్నాడు. కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీయో చేయుట నాకు ఇష్టం లేదు. నీ అప్రూవల్ లేకుండా ఏది చేయడానికి నాకు ఇష్టం లేదు. యూ హ్యావ్ టు, అప్పుడు అది కూడా ఎట్లా అప్రూవ్ చేయాలి అంటే బై హార్ట్. రైట్, నువ్వు సంపూర్ణంగా స్వేచ్ఛగా అంగీకరించావు. అతడిక మీదట దాసుడుగా ఉండక దానికంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎప్పుడు ఉండుటకే కాబోలు, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. సో వెరీ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. లెట్స్ సే చర్చ్ సర్వీస్ స్టార్ట్ అయింది అనుకో, మనందరం చర్చ్లో ఉన్నాం, చర్చ్ సర్వీస్ స్టార్ట్ అయింది. చర్చ్ సర్వీస్ క్రమంలో ఆరంభమైనటువంటి ప్రార్థన, స్టార్టింగ్ లో ప్రేయర్, తర్వాత మేబీ ఒక వాక్యం చదివి ఇప్పుడు మనం అందరం కూడా ఆరాధనలో పాల్గొంటాం, వర్షిప్ లో పాల్గొంటాం. ఈ వర్షిప్ స్టార్ట్ అయ్యే ముందు వర్షిప్ లీడరు లెట్సే ఈ మాట అన్నాడు అనుకో, ఏమని? ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అక్కడ వద్దాం. సో అంటే ఒక వర్షిప్ లీడర్ ఇంక వర్షిప్ సాంగ్ స్టార్ట్ చేసే ముందు ఆయన ఇటువంటి స్టేట్మెంట్ చెప్పినాడు అనుకో, ఏమని? అందరి ముందర ఎదురుగా నిలబడినాడు, చెప్తాడు, మీరందరూ కూడా ఎవరైతే ఆరాధనలో పాల్గొంటున్నారో మీరందరూ కూడా క్రీస్తుని బట్టి ఎల్లప్పుడూ కలిసి ఉండడానికి ఆరాధనకు పిలువబడితిరి. కాబట్టి మనం ఇప్పుడు ఆరాధనలో పాల్గొందాము అని చెప్పాడు అనుకో. హౌ మెనీ ఆఫ్ యూ, అంటే మీరు ఎంతమంది దాన్ని సీరియస్గా తీసుకుంటారు? అంటే ఒక సాంగ్, మ్యూజిక్, లిరిక్స్ దట్స్ ఫైన్, అది కామన్, అది అందరికీ తెలుసు. నేను ఆరాధనలో పాల్గొనేటప్పుడు నాతో పాటు ఎవరైతే ఆరాధనలో పాల్గొంటున్నారో వాళ్ళతో నేను నిత్యము పాడతాను. ఐ విల్ వర్షిప్ గాడ్ విత్ దెమ్ ఫర్ ఎటర్నిటీ. దీస్ ఆర్ ద పీపుల్. నేను ఎవరితో ఆరాధన చేస్తున్నారో వాళ్ళతో నేను ఎల్లకాలం ఉంటాను. దే ఆర్ వాళ్ళు నా సహోదరులు. దే ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎటర్నిటీలో ఐ విల్ బి స్పెండింగ్ టైం విత్ దెమ్.
హౌ మచ్ మోర్ అంటే అటువంటిది అయితే కానీ అంటే నిత్యత్వంలో నేను వారితో నేను ఆరాధనలో పాల్గొనేటట్లయితే ఇప్పుడు నేను వారితో ఎట్లా ఉండాలి? ఇప్పుడు సంఘములో ఆరాధనలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి వ్యక్తులతో ఇప్పుడు నేను ఎట్లుండాలి? ఎందుకంటే రాబో దినంలో నిత్యము వాళ్ళతోనే ఉంటాను. ఇప్పుడు ఎట్లుండాలి? సో ఇట్స్ ఇంపార్టెంట్. అంటే ఒకరినొకరు మనము చూసి ఒకరిని బట్టి ఒకరము ఆరాధనలో పాల్గొనడం చాలా ప్రాముఖ్యం. మన మధ్య దెర్ ఇస్ నో కాంపిటీషన్. మన మధ్య కాంపిటీషన్ లేదు. అంటే మీకన్నా ఎక్కువ విశ్వాసం నేను ప్రదర్శించాలనో, నాకన్నా ఎక్కువగా ఇంకొక వ్యక్తి విశ్వాసం ప్రదర్శించాలనో, నాకన్నా 100 మార్క్స్ ఇంకో వ్యక్తి పొందుకోవాలనో విశ్వాసంలో, దేవుని ముందుట నాకన్నా యుక్తముగా ఇంకొక వ్యక్తి నిలబడాల. సో దర్ ఇస్ నో కాంపిటీషన్. మనం అందరం కూడా నో తండ్రి కుమారుడు ఏదైతే ఉందో మీకు టైం ఉంటే గన యోహాను సువార్త 17వ అధ్యాయం ఒక 3-4 టైమ్స్ చదవండి. అప్పుడు మీకు నేనేం చెప్తానో మీకు అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు కుమారుడు, తండ్రి అయిన దేవుడు, వీళ్ళిద్దరూ నిత్యత్వంలో ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో ఉన్నారు, ఎప్పటి వరకో ఉంటారు. రైట్? ఇప్పుడు మనం యాడ్ అవుతాం. ఆ రిలేషన్షిప్లో మనం యాడ్ అవుతాం. ఎట్లా యాడ్ అవుతాము అంటే ఆయన పిల్లలుగా పిలువబడిన మనము అదే రిలేషన్షిప్లో తండ్రి కుమారుడు ఉన్నటువంటి రిలేషన్షిప్లోనే మనము అందులో చేర్చబడతాం. సో అందులో చేర్చబడుతున్నటువంటి మనము ఒకరి పక్షంగా ఒకరము ఇప్పుడు ఎట్లా నడుచుకుంటాం? సో అది చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ ఎసెన్స్ అంటే స్పిరిచువల్గా మీరు ఎదుగుతానరు, ఆత్మీయంగా మీరు ఎదుగుతానరు అన్నదానికి సూచన భావంగా శరీరంగా ఇప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపు, ప్రతి ఉద్దేశము నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆలోచన విధానంలో ఇప్పుడు ప్రవర్తన ఉండాలి. శరీరం యొక్క ప్రవర్తన ఉండాలి. ఇవి రెండు సపరేట్ కాదు. అంటే ఆత్మీయమైనటువంటిది సపరేటు, శరీర సంబంధమైనటువంటి సపరేటు కాదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో ఒక పాస్టర్ గారు బైబిల్ స్టడీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ వైఫ్, వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో తనకు ఆ రోజు హెల్త్ బాగాలేదు. కాకపోతే మేము బైబిల్ స్టడీకి వచ్చినాం కాబట్టి మా కోసం ఉన్నారు. అంటే మేము మాతో పాటు బైబిల్ స్టడీ, బట్ తన హై ఫీవర్ ఉంది, బాగలేదు. సో తను అట్లే ఉండగా బైబిల్ స్టడీ జరిగేటప్పుడు ఎక్కువ టైర్డ్ అయిపోయి తను పడుకునేస్తారు. బట్ వీ కంటిన్యూ ద బైబిల్ స్టడీ. ఆయన ఏమన్నారు అంటే, సో ఇప్పుడు మీరు తను వెరీ సిక్,
హై ఫీవర్ ఉంది, చాలా సిక్ అయిపోయి వాళ్ళ అబ్బాయి ఉండేవాడు, ఒక పాప. సో ఆయన ఏమనంటే, ఇప్పుడు నా కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను అల్లరి మీరు చూశారు కదా, ఆడుతూ ఆడుతూ ఆ, మన మధ్య పరిగెత్తా ఆడుతూ ఆడుతూ పట్టుకొని పడ్డాడు అనుకో. పడంగానే టేబుల్లో చైరో ఏదో తగిలి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది అనుకో. నా భార్య ఇమీడియట్ గా ఏం చేస్తుంది అన్నట్టుగా. సో ఇమీడియట్ గా అందరూ తను అన్ని వదిలేసుకొని వెళ్ళి ఆ అబ్బాయికి కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ చేసేసి, ఒకవేళ అవసరం ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ట్రై చేస్తారు. సో ఇప్పుడు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, దట్ ఈస్ ద అర్జెన్సీ ఆఫ్ ఎ క్రిస్టియన్. అంటే కుమారుడికి దెబ్బ తగిలినప్పుడు శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను, శరీరంలో ఉన్నటువంటి రోగము, వాటిని అన్నిట్లను భరించి, వాటి యొక్క పెయిన్ని భరించి కుమారుణ్ణి ఎట్లయితే అటెండ్ అయ్యారో, అట్లా మనం ఎవరైతే ఉన్నామో ఒకరి పక్షంగా ఒకరం ఆ విధంగా ఉండాలి. మన శరీర బలహీనతల్లో కూడా, మనకు కష్టమైనప్పటికీ కూడా, మనకు శ్రమ అయినప్పటికీ కూడా, ఎదుటి వ్యక్తి మేలు పొందుకోవడానికి, అది ఎవరైనా కూడా, సంఘస్థుడైనా సంఘ బయట ఉన్నాడు ఎవరైనా, ఎదుటి వ్యక్తిలో జీవం కలగడానికి, మేలు కలగడానికి, ఐ హ్యావ్ టు డ్రాగ్ మై సెల్ఫ్, నన్ను నేను లాక్కురావాలి టు హెల్ప్. ఆత్మీయమైన సహాయం కావచ్చు, శారీరకమైనటువంటి సహాయం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సహాయం కావచ్చు, ఒక మంచి కౌన్సిలింగ్ కావచ్చు, ఏదైనా కూడా ఐ హ్యావ్ టు డ్రాగ్ మై సెల్ఫ్. సో దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్, అంటే ఇక్కడ రాయబడినటువంటి వాక్యం యొక్క బలము అటువంటి. నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు, అతడు కొద్ది కాలం నేను ఎడబాసి ఉన్నాను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకుంది. పౌలు గారిని పౌలు గారి సువార్త, అంటే పౌలు గారు యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పిన దాన్ని విని ఫిలోమోను యేసుక్రీస్తుని అంగీకరించినాడు. అంటే ఆయన ఉద్దేశంలో పౌలు గారు వెరీ క్రూషియల్, రైట్? పౌలు గారితో సమానముగా అతనికి అన్యాయం చేసిన వ్యక్తిని చూడమంటున్నాడు, రైట్? వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు ఒకరినొకరు క్షమించుకోండి. దాని యొక్క పీక్స్ అనుకోదు, అంటే పౌలు గారిని చేర్చుకున్నట్లు ఒనేసిమస్ని చేర్చుకోవాలి. మనకైతే ఇంపాసిబుల్, అట్లీస్ట్ నాకైతే ఇంపాసిబుల్. ఎందుకు? నేను డబ్బులు పెట్టుకొని కొన్నటువంటి రిసోర్స్, నాకు బోధించినటువంటి ఒక టీచర్తో ఈక్వల్గా చూడాలి. నాకు నష్టం కలుగజేసినటువంటి వ్యక్తిని నాకు మేలు కలుగజేసిన వ్యక్తితో సమానంగా చూడడం. దేవుని పట్ల కలిగినటువంటి ప్రేమను బట్టి, అంటే నేను నమ్ముకున్నటువంటి దేవుడే నాకు నష్టం కలిగజేసినటువంటి వ్యక్తి నమ్ముకున్నటువంటి దేవుడు. సో మీకు దాని హెవీనెస్ అర్థం అవ్వాలి అంటే, సో ఒక పాస్టర్ గారు వివరణ ఇస్తా, ఏమంటాడు అంటే, పౌల్ గురించి మీకు తెలుసు కదా, పౌల్ చరిత్ర.
పౌలు గారు యేసుక్రీస్తుని అంగీకరించే ముందు సంఘాన్ని పర్సిక్యూట్ చేసేటువంటి వ్యక్తి. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో వాళ్ళని చంపేటువంటి వ్యక్తి. అందులో స్టెఫెను ఒకతను, రైట్? లోకంలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు హెల్ప్ చేస్తా, అంటే దేవుని రాజ్యానికి హెల్ప్ చేస్తా మరణం పొందుకున్నారో వాళ్ళు సీన్ ఆఫ్ ఏ పౌలు గారు పర్లేపాటిని నిరాధనలో పాల్గొన్న దాన్ని ఆత్మీయ జీవితము మనం కలిగి ఉండాలి. మీకు అర్థమైందా? సో నాకు కలిగిన నష్టము క్రీస్తులో సమకూర్చబడింది అన్నది అర్థం చేసుకోవాలి. నాకు కలిగినటువంటి అవమానము క్రీస్తులో సమకూర్చబడింది. నాకు కలిగినటువంటి ద్రోహము క్రీస్తులో ఆదరణ పొందుకుని. ఇది కలిగితేనే నీవు నేను ఆయన యొక్క రాజ్యాన్ని అప్రిషియేట్ చేయాలి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినట్లా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకును. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడలను అది నా లెక్కలో చేర్చును. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయచున్నాను, అది నేనే తీర్తును. ఆయనను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలుగజేయు. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయను. వెరీ సింపుల్ వర్డ్స్, బట్ వెరీ వాల్యుబుల్ వర్డ్స్. ఇన్ ఎసెన్స్ ఏమంటున్నాడు అంటే, ఇంతవరకు ఒకవేళ లెటర్ వస్తుంది, వెరీ ప్లజెంట్గా, వెరీ క్లీన్గా లెటర్ వస్తుంది. ఇక్కడికి రాగానే 18th వర్స్, యాక్చువల్ 19th వర్స్కి రాగానే కొంచెం టోన్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట రాయొచ్చున్నాను, అది నేనే తీర్చును. ఆయనను నీ ఆత్మ విషయములలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? ఇందాక చెప్పాను కదా, పౌలు గారు సువార్త చెప్పిన దాన్ని బట్టి ఫిలిమోను దేవుణ్ణి నమ్ముకున్నాడు, రైట్? నువ్వు రుణపడి ఉన్నావు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ యు నో, నీకు తెలుసు కదా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిము. నౌ ఈజ్ ఏ డిఫరెంట్ రిక్వెస్ట్, యాక్చువల్ రిక్వెస్ట్ కదా, అంటే ఇంకొక విధంగా రాస్తాను. క్రీస్తు నందు నా హృదయంకు విశ్రాంతి కలుగజేయు. ఇండైరెక్ట్ గా ఒక స్ట్రాంగ్ కౌంటర్ మాట చెప్తాను. ఓకే, ఈవెన్ దో మనం ఇది చదివితే ఇమ్మీడియట్గా మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను అడుగుతాను కదా ఇతన్ని నాతో పంపిమని, అతను నా దగ్గర ఉంచుకుంటాను, నా సువార్త పరిచర్యలో నాకు సహాయంగా ఉన్నాడు కాబట్టి నా దగ్గర ఉంచుకుంటానని నేను అడుగుతాను కదా, అది జరిగించు అని చెప్పినట్లుంటుంది. బట్ పౌలు గారు రాసే విధానంలో ఏమంటున్నాడు అంటే, నేను
యేసుక్రీస్తు నీకు తెలియపరిచింది. ఇప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నాకు రుణపడి ఉన్నావు. పౌలు గారికి రుణపడి ఉన్నాడు. బట్ అయితే ఈ సహోదరుణ్ణి ఆర్ ఒనిసిమస్ని ఫర్గివ్ చేయి. ఒనిసిమస్ని ఫర్గివ్ చేయడం ద్వారా నీవు నా హృదయాన్ని సంతోషపెడతావు. ఒనిసిమస్ నా దగ్గర ఉండేదానికంటే ఒనిసిమస్ని ఫర్గివ్ చేయడం, రైట్, అది నన్ను సంతోషపెడుతుంది. దట్స్ మోర్ ఇంపార్టెంట్ అనేసి ఇన్ ఎ వే పౌల్ గారు చెప్తాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుతుందని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధం చేయండి. సో కొద్ది రోజుల తర్వాత నేను వస్తాను, నా కొరకు ఒక రూము రెడీ చేయి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎఫెఫ్రా, నా జత పని వారైనటువంటి మార్కు, అరిస్తార్కు, ప్రేమ, లూకా వందనం చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైండును గాక. ఆమేన్. సో వెరీ ఇంపార్టెంట్ లెటర్, వెరీ క్రూషియల్ లెటర్. చదువుకోండి, తర్వాత కూడా చాలా ప్రాముఖ్యము. అదే ఫ్లోలో మనం ఒకరి పక్షంగా ఒకరం ఎట్లా ఉంటానమో దాన్ని కూడా గమనించుకోండి. రైట్, సో దట్స్ ద హోల్ లెటర్. ఎనీ క్వశ్చన్స్?